హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సంధ్యా పిల్లలు సాకేతు సౌమిత్ ఇద్దరికిను రొయ్యలంటే చాలా ఇష్టం అండి. వాళ్ళకేమో హైదరాబాద్ లో అంత మంచి రొయ్యలు దొరకవు. ఎప్పుడన్నా దొరికినా మార్కెట్ లో అరుదుగా దొరుకుతూ ఉంటాయంట. వెళ్లి తెచ్చుకోవటం అదే కష్టం. ప్రతిసారి కూడా మేము ఎక్కడి నుంచో భీమవరం నుంచి పంపిస్తూ ఉంటాం అన్నమాట. మా ప్రాంతంలో రొయ్యలు, చేపలు, ఆక్వా ఫీల్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ తెలుసు ఆ విషయం. ఇక్కడి నుంచి రొయ్యలు తీసుకుని అన్ని శుభ్రం చేసి వాటిని రెడీ టు కుక్ గా చేసి పంపిస్తూ ఉంటాను సంధ్యకి. సరదాగా ఈరోజు రొయ్యలు ఎక్కువగా తెచ్చుకుని రెడీ టు కుక్ అంటే కూరలో డైరెక్ట్ గా వేసుకోవటానికి వీలుగా ఎలా చేసుకోవచ్చు అనేది వీడియో చేస్తున్నాను. చూడండి. ఊరెళ్ళి వస్తూ ఉంటే దారిలో రొయ్యల చెరువు దగ్గర ఆగామన్నమాట. మాకు తెలిసిన వాళ్ళది. పట్టుబడి అంతా అయిపోయింది. లాస్ట్ రొయ్యలు పడుతున్నారు. కొంచెం చలమ ఉంటుంది. ఆ చలమలో కూడా రొయ్యలు వేస్తారు. అందులో రొయ్యలు పడుతూ ఉంటే చూసి ఆగామన్నమాట. అది కూడా చిన్న వీడియో తీసుకుని ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి. సరదాగా ఆ రొయ్యల్ని ఎలా పడతారు, ఎలా ఉంటాయి, ఆ రొయ్యల చెరువు ఎలా ఉన్నది అంతా, వాటర్ అంతా ఆల్మోస్ట్ తీస్తారు ముందుదంతా. ఆ వీడియో కూడా పెడుతున్నాను. ఎక్కువగా రొయ్యలు ఉన్నప్పుడు వాటిని మనం ఆయిల్ ఇవ్వటం అని అంటాం. మేము ఇక్కడ రొయ్యల్ని ఆయిల్ ఇచ్చి ఉంచాము అని అంటాం. అలా ఆయిల్ ఇచ్చి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే, పేపర్ లో పెట్టేసుకుంటే 2 నెలలు అయినా ఉంటాయండి. టేస్ట్ ఏమీ మారవు. చక్కగా కావలసినప్పుడు అన్ని వాడుకోవటం, మళ్ళీ మూత లిడ్ బిగించేసి డీపర్ లో పెట్టేసుకుంటే టేస్ట్ ఏమీ మారవు. చాలా చక్కగా ఉంటాయి. రొయ్యలంటే చాలా పోషక పదార్థాలు బోల్డన్ని ఉంటాయి. చక్కగా అన్నిటిలో కలుపులు వేసుకోవచ్చు. ములక్కాడ రొయ్యలు, దోసకాయ రొయ్యలు, టమాటా రొయ్యలు, వంకాయ రొయ్యలు, తెలగపిండి రొయ్యలు, ఇక ఒక్కటేంటి అన్ని రకాల కాయగూరల్లోకి కూడా రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఏ ప్రాంతం అన్నా వెళ్ళినప్పుడు రొయ్యలు దొరికితే, చవగా దొరికితే చక్కగా కొనుక్కుని ఆయిల్ ఇచ్చుకుని ఫ్రిడ్జ్ లో ఇలా దాచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి సులభంగా వాడుకోవచ్చండి. క్విక్ గా అయిపోతుంది. కూర కూడా చాలా త్వరగా తయారైపోతుంది. అలా పట్టిన ఆ రొయ్యలకి పై పొట్టుని, తల, తోకని తీసేసి శుభ్రం చేస్తే ఇలా ఉంటాయండి. పూర్తి పోషక పదార్థాలతో నిండి ఉన్న ఫ్రెష్ రొయ్యలండి ఇవి. మొత్తం మాంసమే, అదంతా కూడా రొయ్యల మాంసం అన్నమాట. వీటిల్ని యాస్టీస్గా ఫ్రిడ్జ్లో డీపర్లో కన్నా పెట్టుకుంటే చప్పగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే వీటిల్ని కొంత వండేసి డీపర్లో పెట్టుకుంటే 2 నెలలైనా ఉంటాయండి.
బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక పాత్రలోకి ఈ రొయ్యల్ని తీసుకోవాలి. పాత్ర నిండుగా వచ్చేలాగా పొయ్యి మీద పెట్టకూడదండి, బాగా ఎక్కువగా ఉడికిపోయే అవకాశం ఉంటుంది. అందుకని 2 పాత్రల్లోకి, అంటే కొద్దిగా ఖాళీగా ఉడకటానికి అవకాశం ఉండేలాగా 2 పాత్రల్లోకి తీసుకుని పొయ్యి మీద పెట్టుకుంటే కరెక్ట్గా ఉడుకుతాయి. ఇది చూసారా, నిండుగా ఉన్నది కదా దాకా, అందుకని నేను 2 పాత్రల్లోకి తీసుకుని పొయ్యి మీద పెట్టాను. ఈ రొయ్యల్ని పొయ్యి మీద పెట్టే ముందు అసలు నీళ్లు లేకుండా మొత్తం వంచేసుకుంటే బెటరు. ఎందుకంటే అవి ఉడికేటప్పుడు కూడా ఇంకా వాటర్ పుట్టుకొస్తూ ఉంటుందన్నమాట. ఆ రొయ్యల్లో వాటర్ ఉంటుంది కదండి, అందుకని మొత్తం వాటర్ అంతా ఉంపేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 2-3 స్పూన్ల పసుపుని వేసుకుని అలా వదిలేయాలి. పెద్ద మంట మీదే ఉడికించాలండి. సన్న మంట మీద ఉడికిస్తే బాగా తేగుడైపోతాయి రొయ్యలు. పెద్ద మంట మీద పెట్టుకుంటే ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలి. కొద్దిగా వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకుంటాం బెటరు. ముందే సాల్ట్ వేస్తే ఈ రొయ్యల్లో ఉండే నీళ్లు సాల్టులో నీళ్ళు కూడా కలిసి బోళ్ళంత నీరు అయినట్లు ఉంటుంది. కాబట్టి ఆ నీరంతా ఎగిరిన తర్వాత ఆ రొయ్యలకి సరిపడా నేను ఒక 3 స్పూన్లు వేసాను, చిన్న స్పూన్లు. ఎందుకంటే మళ్ళీ కర్రీలో ఉప్పు వేసుకుంటాం కదండి, అది ఇది ఎక్కువైపోతుంది. అందుకని వీటికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకుని ఆ నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. ఒక 3 స్పూన్లు కారమును ఒక 2 గరిటెల ఆయిల్ వేసానండి, అంతే. చల్లారిపోయేంత వరకు ఉంచాలి చక్కగా. అవి అలా ఉంచేస్తే చల్లారిపోవాలి బాగా. వాటిల్ని డబ్బాలోకి తీసుకుంటే చక్కగా నిలవ ఉంటాయండి. ఇవ్వండి, రెడీ అయిపోయింది. ఈ రొయ్యలు రెడీ టు కుక్ అన్నమాట. ఇవి ఏ కూరలోనైనా సరే అన్ని తీసుకుని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒక పొడిగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలోకి వాటిల్ని తీసుకున్నామనుకోండి, ఇక ఫ్రిడ్జ్లో డీపర్లో పెట్టేసుకోవచ్చు మనం. రొయ్యలు అయితే వేడి ఉండకూడదు, చల్లారిపోయిన తర్వాత మాత్రమే డబ్బాలోకి తీసుకోవాలి. ఈ రొయ్యల్ని ఎగురుగా వండుకోవచ్చు, ఏపుడు చేసుకోవచ్చు, కాయగూరలతో కలిపి కలుపు కూరగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే టమాటా రొయ్యలు, దోసకాయ రొయ్యలు, వంకాయ రొయ్యలు, గోంగూర రొయ్యలు, చింతచిగురు రొయ్యలు, బీరకాయ రొయ్యలు, బెండకాయ రొయ్యలు పులుసు. ఇక ఒక్కటేంటండి, దేనిలో అయినా సరే ఈ రొయ్యల్ని చక్కగా ధారాళంగా వాడుకోవచ్చండి. ఈ డబ్బాలో వేస్తున్నానని అనుకుంటున్నారా అండి? సంధ్య పిల్లలు, మా పెద్దమ్మాయి సంధ్యకి వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి ఈ రొయ్యల్ని పంపించడానికి ప్రిపేర్ చేశానండి. సంధ్య పిల్లల సాకేత్ సౌమిత్కి చాలా ఇష్టం రొయ్యలు, ములక్కాళ్ళు కూర అంటే ఎస్పెషల్లీ చాలా ఇష్టం. అందుకనే వాళ్ళకి ప్రతిసారి రొయ్యలు, ములక్కాళ్ళు బాక్స్లో కంపల్సరీ వెళ్తాయండి. అలా నేను పంపిన రొయ్యల్ని సంధ్య తన ఫ్రిడ్జ్ డీపర్లో పెట్టుకున్నది. అవి కొన్ని తీసి రోజు కలుపుల కూరల్లో వాటిల్లో వేస్తూ ఉంటుంది. పెద్ద డబ్బాలోంచి సగం అయిపోయిన తర్వాత తీసి అలా చిన్న డబ్బాలోకి మార్చుకున్నది. హైదరాబాద్లో రొయ్యలు దొరుకుతాయి కానీ అంత టేస్ట్గా ఉండవు అని అంటూ ఉంటుంది. అసలు వాసన చూసే సగం తిన్నంతగా ఆనందపడిపోతుంది మా అమ్మాయి. చూడండి, చూసారు కానీ రెడీ టు కుక్ రొయ్యల్ని ఎలా తయారు చేసుకోవాలి, నేను సంధ్యకి ఎలా పంపిస్తాను, సరదాగా ఈ వీడియో చేశాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.